హలో దోస్తర్, దట్టమైన కురల కోసం అండ్ లెంతీ హెయిర్ కోసం ట్రై చేస్తున్నారా? సో ఈ ఆయిల్ తప్పకుండా ట్రై చేయండి. సో రోస్మెరీ లీవ్స్కి లక్షణాలు ఉంటాయన్నమాట, మంచిగా హెల్దీ హెయిర్ని గ్రోత్ అయ్యేలా చేయడానికి. సో అందుకని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి రోస్మెరీ ఆయిల్ అనేది చూసేద్దాం. ఫస్ట్ ప్యూర్ ఆయిల్ తీసుకోవాలండి. అండ్ మీరు మీ సైడ్ అంటే మీరు విలేజ్ సైడ్ ఉంటే మాత్రం గానుగాడించిన నూనె అయితే మంచిది, చాలా మంచిది. అలా కాకుండా ఉన్నట్టయితే నేను నా సైడ్ ప్రిఫర్ చేసేది కోకో సోల్ ఆయిల్ అనమాట. సో ఇది ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా సో హెల్దీ ఆయిల్ అనమాట. సో ప్యూర్ ఆయిల్ ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు కొన్ని బ్రాండ్స్లో మిక్స్ చేసి ఉంటారు కదా, ఇప్పుడు ఆ ఫ్లేవర్ అని, ఈ ఫ్లేవర్ అని, అలోవెరా అని రకరకాల ఫ్లేవర్స్. ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్. సో దీంట్లో మెంతులు వేసి ఉంచాను. నార్మల్గా కూడా పచ్చి మెంతులు అలాగే వేసి ఉంచవచ్చు. సో బాగా ఊరిందంటే కూడా అది ప్రోటీన్స్ ఇస్తుందని. సో ఆ మెంతులు ఊరించిన ఆయిల్ని తీసుకున్నాను. ఫస్ట్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి. బట్ మస్ట్ అండ్ షుడ్ మీరు గుర్తుపట్టుకోవాల్సింది ఏంటి అంటే లో ఫ్లేమ్లో ఉండాలి, హై ఫ్లేమ్లో అస్సలు ఉండకూడదు. సో లో ఫ్లేమ్లో ఆయిల్ అండ్ మెంతులు వేసి మంచిగా కొంచెంసేపు కాగనిచ్చిన తర్వాత రోస్మెరీ లీవ్స్ వేసుకోవాలి. సో మీ దగ్గర ఫ్రెష్ అండ్ హెల్దీ రోస్మెరీ లీవ్స్ ఉన్నా ఓకే, లేకపోతే మనకి డ్రైడ్ రోస్మెరీ లీవ్స్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. ఆ రోస్మెరీ లీవ్స్ని వేసి కాంచుకున్నా ఓకే, నో ప్రాబ్లం. బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఇలా సిటీలో ఉండే వాళ్ళకైతే బెస్ట్ థింగ్ ఏంటి అంటే స్విగ్గీలో వాటిల్లో అవైలబుల్ ఉంటుంది రోస్మెరీ లీవ్స్. సో మనకు ఫ్రెష్గా దొరుకుతుంది. సో మీరు ఒక 10 grams తీసుకున్నా సరిపోతుంది ఈ కొంచెం ఆయిల్కి. ఫ్రెష్గా వీక్ కానీ లేకపోతే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకొని ఒక 1 monthకి సరిపడేలా మీరు ప్రిపేర్ చేసుకున్న, 2 weeksకి సరిపోయేలా ప్రిపేర్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇలాగా బాగా కాంచాలి. కాంచిన తర్వాత ఫస్ట్ అయితే బురగలు ఎక్కువగా వస్తుంది. సో ఈ బురుగు కొంచెం కొంచెంగా తగ్గుతుంది. రోస్మెరీ లీవ్స్లో ఉన్న ఆ యొక్క ప్రోటీన్స్ కానీ ఆ విటమిన్స్ కానీ అంతా బాగా ఊరే కొద్దీ, అంటే అది బాగా ఇంకుకోవాలి. దాని తర్వాత అది ఇలా బుడగలు తగ్గే కొద్దీ మంచిగా ఇప్పుడు మీకు లాక్కునేస్తుంది అన్నమాట ఆ ప్రోటీన్స్ అంతా. సో అదొక ఇండికేషను. మంచిగా ఇప్పుడు చూడండి కొంచెం ఉన్నాయి ఇంకా అంతే బుడగలు. సో అది కూడా అయిపోయిన తర్వాత మనం హ్యాపీగా పక్కన పెట్టేసుకోవచ్చు. సో ఇది నేను ఇంకా ఆల్మోస్ట్ ఆపేసాను, మొత్తం తగ్గిపోయింది బుడగలంతా. సో పక్కన పెట్టేశాను. ఇలా చూసారా బాగా కలర్ కూడా మారిపోయింది. ఇప్పుడు డ్రైడ్ అయితే ఆల్రెడీ ఈ కలర్లో వస్తుంది. సో మీకు ఇండికేషన్ ఏంటి అంటే బుడగలు ఇలాగ వచ్చినప్పుడు వాటిని తగ్గిపోయిన తర్వాత ఈ కలర్ మారుతుంది మనకి ఆయిల్. సో ఇలాగా లైట్ yellowish కలర్లో మారుతుంది. అలా మారిన తర్వాత కింద మెంతులు కూడా బాగా కాగాయి. సో ఇప్పుడు మన ఆయిల్ హెల్దీగా తయారైంది. సో ఈ ఆయిల్ని మనం వీక్కి 2 times కానీ 3 times కానీ పెట్టుకొని అలాగే నైట్ అంతా నిద్రపోయి ప్రశాంతంగా ఫస్ట్ మంచిగా మసాజ్ చేసుకొని హెడ్ అంతా, మళ్ళీ నిద్రపోయి పక్క రోజు తలస్నానం చేసేయచ్చు. లేదా అలాగే ఉన్నించుకోవాలి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్లో, లేకపోతే వర్కింగ్ ఉమెన్స్ కాకుండా హౌస్ వైఫ్స్ ఇలా ఉంటే అలానే ఉన్నించుకొనేసి మంచిగా వదిలేసారంటే హ్యాపీగా లెంతీ హెయిర్, బ్లాక్ హెయిర్ అనేది అవుతుంది. సో ఇలా మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మీ హెయిర్ని. మీ హెయిర్ యొక్క ప్రోటీన్స్ ఉన్న హెయిర్ని మీరు ఆ డిఫరెన్స్ అనేది తొందరగా గమనిస్తారు. సో ఇదైతే ఫ్రీక్వెంట్గా చేయండి. అదండి సంగతులు. ఉంటా మరి, టాటా, బాయ్ బాయ్.